ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీకి ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్నటి కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో ఇవాళ గరిష్టంగా 45 డిగ్రీలు, కనిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలో ఎండ తీవ్రతతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఢిల్లీ చరిత్రలోనే నిన్న మొదటిసారి 8,302 మెగావాట్ల విద్యుత్తును వినియోగించారు. ఎండ తీవ్రతతో ఢిల్లీలో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజులోనే అగ్ని ప్రమాదాలపై ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్కి 220 కాల్స్ వచ్చాయి. దీపావళి రోజు మినహా నిన్ననే అత్యధిక కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతతో ఢిల్లీ వాసుల కష్టాలు వర్ణనాతీతం. ఉక్కపోతకు ఢిల్లీ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఢిల్లీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు గరిష్టంగా 45 డిగ్రీలు, కనిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ రోజు ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఎండ ప్రభావం అనేది జూన్ నెలలో కూడా కొనసాగబోతోంది. అయితే ఈ రోజు రేపు కొంత నిన్నటితో పోలిస్తే కొద్దిగా తక్కువ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇందుకు కారణం అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అయితే టెంపరేచర్స్ మాత్రం 45 డిగ్రీస్ బిలో వరకు కూడా నమోదు కావచ్చు. సో ఇది గరిష్ట ఉష్ణోగ్రతలే, ఉక్కపోత అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ సూచించడం జరిగింది. నిన్న అత్యధికంగా ఇటు ముంగేష్పురిలో 52.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, ఇది రికార్డు స్థాయి. చరిత్రలో దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పుడూ ఇంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. అయితే ఈ ఉష్ణోగ్రతల నమోదు వెనుక కూడా ముఖ్యంగా ఏదైనా తప్పిదం ఉందా, ఇటు వెదర్ సెన్సార్ ఏవైతే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు చేశాయో సో ఆ సెన్సార్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశాన్ని కూడా ఇటు భారత వాతావరణ శాఖ ఐఎండీ డిపార్ట్మెంట్ పరిశీలించడం జరుగుతుంది. ఎర్త్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కిరణ్ రిజిజు నిన్న అధికారులను ఆదేశించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఉష్ణోగ్రతలు నిజంగా నమోదవుతున్నాయో ఒకసారి పరిశీలించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతం 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ పశ్చిమ తీరం నుంచి వీచే గాలుల ప్రభావం అనేది, వేడి గాలుల ప్రభావంతో ఇటు ఢిల్లీ, అలాగే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల వైపుకు వస్తున్న ఈ వేడిగాలుల తీవ్రతతో, అలాగే మే నెలలో సాధారణంగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సూర్యుడు భూమికి దగ్గరగా వస్తున్న కారణంతో కొంత ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. దానికి తోడు ఈ వేడిగాలుల ప్రభావంతో టెంపరేచర్స్ అనేవి అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఈ రోజు ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్, రేపు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ అల్పపీడన, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొంత ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గుతాయి, కానీ ఇది హీట్ వేవ్ పరిస్థితులుగానే ఉంటాయి అని చెప్పి అయితే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. దీనికి తోడు ఢిల్లీలో మరికొన్ని సమస్యలు కూడా ఈ ఎండ తీవ్రతకు సంబంధించి నమోదవుతున్న పరిస్థితి. ముఖ్యంగా విద్యుత్ వినియోగం 8,300 మెగావాట్లకు చేరిపోయిన పరిస్థితి. గరిష్ట విద్యుత్ వినియోగం ఇది ఢిల్లీ చరిత్రలో. ఎప్పుడు 7,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగేది, కానీ ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏసీలు, అలాగే కూలర్లు, ఫ్యాన్ల విద్యుత్ వినియోగం 24 గంటలు కూడా ప్రజానికం చేస్తుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ కూడా గణనీయంగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే ఫైర్ డిపార్ట్మెంట్కి 220 కాల్స్. యాక్చువల్గా దీపావళి సమయంలో ఈ తరహా కాల్స్ వస్తాయి, కానీ ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా నిన్న 220 కాల్స్ వరకు కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి వచ్చిన పరిస్థితి. అలాగే నీటి సమస్య, ప్రస్తుతం ఢిల్లీలో ప్రజలు నీటి సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ అడుగంటిపోవడం, అలాగే వాటర్ సప్లైలో ఇబ్బందులు వస్తుండడంతో జల్ బోర్డు నీటి ట్యాంకర్లతో ప్రస్తుతం ప్రజలకు వాటర్ని అందిస్తున్నది. అలాగే నీటిని వేస్ట్ చేస్తే 2,000 వరకు జరిమానా విధిస్తామని చెప్పి కూడా ప్రజానికాన్ని హెచ్చరించిన పరిస్థితి. సో ఎండ ప్రభావంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్క బయటకు రావాలంటే ఇటు ఈ ఎండ, అలాగే వడదెబ్బ, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క విద్యుత్ వినియోగం పెరిగింది, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ పెరిగాయి, అలాగే నీటి వినియోగ సమస్య కూడా ఢిల్లీ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో జూన్ నెల వరకు కూడా కొంత ఈ కష్టాలు ఢిల్లీ ప్రజానికానికి తప్పట్లేవు. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకుతాయి కాబట్టి సో అవి దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఒక నెల
రోజుల వరకు సమయం పడుతుంది. సో జూలై నెల తర్వాతనే ఈ ఎండ కష్టాలు కానీ, విద్యుత్ వినియోగం కానీ, ఇతర కష్టాలు కానీ ఢిల్లీ ప్రజల్ని వీడే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత ప్రస్తుతం ఉదయం 10 గంటలకి 38 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఈరోజు గరిష్టంగా 45 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే గోపి, ఎండ తీవ్రత అంతకంతకు పెరుగుతోంది, అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అంటే ఈ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ఈ ఎండ తీవ్రత అనేది జూన్ నెలాఖరు వరకు కూడా కొనసాగుతుంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ జూన్ మొదటి వారం వరకు కూడా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన పరిస్థితుల వల్ల టెంపరేచర్స్ అనేవి 43 డిగ్రీల వరకు కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న అయితే 50 డిగ్రీలు 52 డిగ్రీల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నమోదయ్యాయి. సో దీని నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. కానీ 40 డిగ్రీస్ ఎబోవ్ టెంపరేచర్స్ అనేవి జూన్ నెల వరకు కూడా కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకి నైరుతి రుతుపవనాలు వచ్చినప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు, ముఖ్యంగా రాజస్థాన్ ఎడారి మీదుగా వీచే గాలులు, అలాగే పాకిస్తాన్ పశ్చిమ వైపు నుంచి వీచే గాలుల ప్రభావంతో ఎండ తీవ్రత అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతుంటుంది. ఉత్తర మధ్యప్రదేశ్, అలాగే యూపీ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఎండవేడిమి జూన్ నెలలో కూడా కొనసాగుతుంది. సో జూన్ నెల మొత్తం కూడా ఇక్కడ స్కూల్కి సెలవులు కొనసాగుతాయి. జూలై నెలలో ఇక్కడ స్కూల్స్ అనేవి ప్రారంభం అవడం జరుగుతుంది. సో జూన్ నెలలో కూడా ఎండ తీవ్రత అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగబోతోంది. సో అప్పటి వరకు కూడా 40 డిగ్రీస్ ఎబో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జూలై నెలకి ఇక్కడికి ఋతుపవనాలు విస్తరిస్తాయి కాబట్టి సో అప్పుడు టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి ఢిల్లీలో